రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాలు ఏదైతే ఉన్నదో దాన్ని స్వాధీనం చేసుకుని ఐటీ కారిడార్ పేరుతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ భూములను స్వాధీనం చేసుకోవడం సిగ్గుచేటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ చర్యను విద్యార్థి సంఘాలుగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఇట్లాంటి చర్యను విరమించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకోసం అని అంటే ఇదే ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వమే 1975 సంవత్సరంలో 2100 యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి 2150 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఇక్కడ ఏందయ్యా అని మనం మాట్లాడుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ పేరుతోటి రిజిస్టర్ చేయలేదు. ఇది అత్యంత శాపంగా ఆ భూములను ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వం ఓ ప్రభుత్వం 200 ఎకరాలు ఓ ప్రభుత్వం 400 ఎకరాలు అంటే ప్రస్తుతం చూసుకుంటే 1500 ఎకరాలు ఉన్నది. ఈ 1500 ఎకరాలల్లో 400 ఎకరాలు ఈ ప్రభుత్వం ఐటీ కారిడార్ అభివృద్ధి పేరుతో తీసుకుంటే మిగిలిన 1100 ఎకరాలు మాత్రమే మిగులుతుంది. హైదరాబాద్కు ఒక గుండెకాయ. నిన్న మొన్న నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముక్త కంఠంతో నినాదిస్తున్నారు. ఇది కేవలం విద్యార్థులకు సంబంధించినటువంటి భూమి మాత్రమే కాదు, హైదరాబాద్ను కాపాడేటువంటి ఒక లంగ్ స్పేస్ అంటే ఏరిచ్చేటువంటి ఒక లంగ్ స్పేస్గా పిలువబడుతున్నటువంటి భూములు. కేవలం అది విద్యార్థులకు మాత్రమే ఆమోదయోగ్యం అనేది కాదు. అక్కడ దాదాపు 750కి సంబంధించినటువంటి జీవరాశులు తర్వాత రకరకాల మన జీవాలు కూడా అక్కడ నివాసం ఉన్నటువంటి ప్లేసు. దీన్ని కనీసం అంటే ఒక మన పర్యావరణం కోణంలో కావచ్చు, మానవ దృక్పథంతో కావచ్చు, ఏ కారణంగా కూడా ఈ ప్రజా పాలన అని పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆలోచించకపోవడం అత్యంత దుర్మార్గం, అత్యంత శోచనీయం. ఖబర్దార్ బిడ్డ, ఇప్పుడు కనీసం అక్కడ ఎస్యూసీలో సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఉన్నటువంటి రైటు అంటే అక్కడ వెనుకమల రకరకాల రాజకీయ పార్టీలు వస్తున్నారు, లేకపోతే ఈ పార్టీ వచ్చింది, అక్కడ కేవలం విద్యార్థులు కాదు గుంట నక్కలనే అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఆ 400 ఎకరాలను నువ్వు పునఃసమీక్షించుకొని దాన్ని వదిలేయకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దఫలవారీ కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం మరో అగ్నిగుండంలా మారుతుందని చెప్పేసి నీకు అంటే గత పాలకులకు ఏదైతే గతి పట్టిందో నీకు రానున్న ఎలక్షన్లో అదే గతి పడుతుందని చెప్పేసి ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా పేరు బాషిపేరి సంతోష్, ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా. ఈరోజు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలంపాట చేసి
మన ఏదైతే మన రియల్టర్లకు అక్రమదారులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే యూనివర్సిటీల అభివృద్ధి కోసం మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతోటి మేము డిపిఆర్లు రూపొందిస్తామని చెప్పేసి మీరు గతంలో చెప్పడం జరిగింది. మీరు డిపిఆర్లు రూపొందించేది యూనివర్సిటీలలో అభివృద్ధి పరిచి ఉన్నత విద్యను పెంపొందించేటువంటి విధంగా డిపిఆర్లు తయారు చేస్తున్నారా, లేదంటే యూనివర్సిటీల్లో వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములను అన్యాక్రాంతం చేయడం కోసం, రియాల్టర్లకు అప్పగించడం కోసం ఈరోజు డిపిఆర్లు రూపొందిస్తున్నారా స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు వెంటనే ఏదైతే నిన్న చేసినటువంటి లాఠీ చార్జ్కు బాధ్యులైనటువంటి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపైన పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేస్తూ ఆ యొక్క యూనివర్సిటీ వేలం పాటల అనేటువంటి మన విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున మా యొక్క విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా కూడగలుపుకొని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి సర్కారు వేలం వేయడానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేసి దాన్ని కావాలని చెప్పేసి సర్వే చేసినాం అని చెప్పేసి యూనివర్సిటీ అధికారులను కూడా బదనం చేస్తూ సర్వే చేయకుండానే సర్వే చేసినాం అని చెప్పేసి అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ దాన్ని మొత్తం కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న భూములను మొత్తం కూడా అమ్మే ప్రయత్నాలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది అనే విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని అడ్డుకోవడానికి పోయిన యూనివర్సిటీ విద్యార్థి నాయకులను కానీ అక్కడ విద్యార్థులను కానీ కనీసం ధర్మం కూడా పాటించకుండా వాళ్ళ మీద జుట్టు పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా కొడుతూ లాఠీచార్జ్ చేసిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పింది ఇదేనా? మా ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి విద్యార్థులను అరెస్టులు చేసి ఆ విద్యార్థులు ఎక్కడన్నారో చూపెట్టకపోవడమే ప్రజాస్వామ్యమా అని చెప్పేసి కాకతీయ విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఏదైతే ప్రభుత్వ యూనివర్సిటీ భూములను మొత్తం అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నావో, ఇలా హెచ్సి అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నావు, రేపు మా కాకతీయ యూనివర్సిటీకి వస్తావు, రేపు ఇంకో ఉస్మాన్ యూనివర్సిటీకి పోతావు, రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల మీద నీ కన్నుందనే విషయాన్ని కూడా ఇక్కడ విద్యార్థి లోకం గమనిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే నువ్వు ఏదైతే భూములు అమ్మడానికి పెట్టినావో దాన్ని మొత్తం విరమించుకొని ఆదాని అంబానీలకి ఉపయోగపడాలనుకున్న భూములను మొత్తం కూడా యూనివర్సిటీలకు ఉండేలా చర్యలు చేపట్టకపోతే నిన్ను గద్దెదించడం ఖాయం అని చెప్పేసి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంకటరెడ్డి, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు.